ప్రక్షాళన చేయాలి గిరిజన సంక్షేమ శాఖను. ఎంత విచిత్రం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటినా గాని గిరిజనుల పైన చూపిస్తున్న వివక్షత, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో మొత్తంగా అవినీతి మాయం, అవినీతి అక్రమాల చోటు చేసుకున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, నువ్వు ఏది చూసినా, ఏ శాఖలో చూసినా, ఏ డిపార్ట్మెంట్లో చూసినా మొత్తానికి మొత్తం అవినీతిమయమైపోయింది. ఇప్పటి వరకు రాజ్యాంగబద్ధంగా మా గిరిజనుల కోసం ఏర్పాటు చేయాల్సిన కౌన్సిల్ను కూడా ఏర్పాటు చేయకపోవడం, ఇది ఎంతవరకు శోచనీయమో ఒకసారి మిత్రులు అర్థం చేసుకోవాలి. ఇదే కాదు, గిరిజన సంక్షేమ శాఖలో మైదాన ప్రాంతం ఐటీడీఏ పేరు మీద, ఈ మైదాన ప్రాంతం ఐటీడీఏ 2007లో ఏర్పడింది. 2007 నుండి ప్రతి సంవత్సరం లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు కేటాయిస్తున్నది, వందల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నది. కానీ ఎంతమందికి ఈ లోన్లు ఇచ్చిరు? ఈ మైదాన ప్రాంత ఐటీడీఏ పైన పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. దీనిపైన విచారణ జరపాల్సింది ఉంది. ఉదాహరణకు జీఎస్టీ పేరు మీద వందల కోట్ల రూపాయలు జీఎస్టీ కట్టినామని చెప్పి జీఎస్టీ కట్టకుండానే వందల కోట్ల రూపాయలను మొత్తం మాయం చేసినట్టు కనబడుతుంది. ఉదాహరణకు షూలు, హాస్టల్లో షూలు ఇప్పిస్తామని, బట్టలు ఇప్పించినామని, పెట్టెలు ఇప్పించినామని, రకరకాల వాళ్ళు సబ్బులు ఇచ్చినామని, రకరకాల దాంట్ల పేరు మీద జీఎస్టీ కట్టడానికి జీఎస్టీ నెంబరు లేకుండానే జీఎస్టీ కట్టినట్టుగా ఈరోజు ప్రభుత్వం వందల కోట్ల రూపాయలను మొత్తం అక్రమంగా చేసింది. అదేవిధంగా ఈ శాఖలో వేరే డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి బాధ్యతలు అప్పచెప్పడం వల్ల మొత్తానికి మొత్తం అవినీతిమయంగా మారిపోయింది. అందుకోసమే మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం, మొత్తం గిరిజన సంక్షేమ శాఖలో అవినీతి పైన విచారణ జరపాలి. మొత్తం డిపార్ట్మెంట్, ఒక్కొక్క డిపార్ట్మెంట్ పైన ఇంటర్నల్ ఆడిట్ జరిపించండి. దీనిపైన శ్వేతపత్రం విడుదల చేయండి. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ గిరిజన సంక్షేమ శాఖ అంటే, గిరిజనులంటే అలుసైపోయింది. వీళ్ళను ఓట్లేస్తేనే చాలు, వీళ్ళని ఎవరు పట్టించుకోరు, ఎవరు అడగరనే ఒక నమ్మకం వాళ్లకు మా మీద విశ్వాసం ఏర్పడింది. అంటే వీళ్ళు కళ్ళు పోస్తేనే, సార పోస్తేనే ఓట్లు వేసేస్తారు, మళ్ళా అడగరు. కాబట్టి వీళ్ళ నిధులను ఎక్కడ దాపెట్టినా, ఎక్కడ ఎవరు తిన్నా ఎవరు అడగరనేది. పోయిన సంవత్సరం బడ్జెట్లో 13,000 కోట్ల రూపాయలు కేటాయించమని చెప్పి 13,000 కోట్ల రూపాయలు కేటాయించమని చెప్పారు కదా. ఇప్పటి వరకు దాంట్లో ఎన్ని పైసలు ఖర్చు పెట్టిరు, ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఏమేం ఖర్చు పెట్టిరు, దీనిపైన స్పష్టంగా ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల అన్ని గిరిజన సంఘాలతో కలిసి ఈడ అన్ని గిరిజన సంక్షేమ సంఘం, గిరిజన సమైక్య, ఎరుకుల ఆదివాసీ సంఘం, అదేవిధంగా తోటి సంఘం, చెంచు సంఘం, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం, ఇంకా రకరకాల అన్ని సంఘాలు, గిరిజన సంఘాలను కలుపుకొని మేము రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం పైన మా సంక్షేమ శాఖకు ఇంతకుముందు శ్రీరామ్ అన్నట్టుగా కొన్ని వేల మంది గిరిజన సంక్షేమ శాఖలో లోన్లు అప్లై చేసుకొని శాంక్షన్ అయ్యి చెక్కులు వచ్చి డబ్బులు విడుదలగాక ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడొస్తాయని ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఆఫీసులకు లంచాలు ఇస్తూ ఉన్నారు. ఆ లంచాలు తీసుకొని ఇప్పటి వరకు డబ్బులు రిలీజ్ చేయకపోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకోసం తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ సంక్షేమ శాఖకు మంత్రి ఆయనే కాబట్టి తక్షణమే ఈ శాఖను ప్రక్షాళన చేయాలి. దీని మొత్తం పైన ఇంటర్నల్ ఆడిట్ జరిపించి, విచారణ జరిపించి మాకు రావాల్సిన న్యాయమైన హక్కులను, మా నిధులను విడుదల చేయాలని, అదేవిధంగా 6-7 నెలలుగా సంక్షేమ హాస్టళ్లపై నిధులు విడుదల చేయడం లేదు, ఆ నిధులను విడుదల చేయాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గిరిజనులకు సంబంధించి 16 రకాల డిమాండ్లను మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కానీ ఇప్పటి వరకు సంవత్సరం పూర్తయినా ఒక్క డిమాండ్ను కూడా నెరవేర్చలేదు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ట్రైబల్
షెడ్యూల్ ట్రైబ్ జేఏసీ ఏదైతే ఉందో ఈ అన్నిట్లపైన రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఆందోళన కార్యక్రమాన్ని సిద్ధమవుతుంది. వెంటనే ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ గిరిజన సంక్షేమ శాఖ పైన కంపల్సరిగా శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.